రాష్ట్రంలో దివ్యాంగులను మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఉన్న 3,000 రూపాయల పెన్షన్ని దివ్యాంగులకు 6,000 రూపాయలు చేసి వారికి అండగా నిలబడింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి దివ్యాంగులను మోసం చేస్తే చంద్రబాబు నాయుడు గారు వారికి న్యాయం చేశారు. అలా దివ్యాంగుల పెన్షన్ పెంచి వారికి అండగా నిలబడటానికి కూడా తట్టుకోలేక, జీర్ణించుకోలేక సాక్షి వక్రాక్షి నీలి మీడియా దుర్మార్గపు రాత్రలు రాస్తోందంటూ మండిపడ్డారు మంత్రి బాల వీరాంజనేయ స్వామి. కూటమి ప్రభుత్వం 5 లక్షల పెన్షన్లు తొలగించిందని జగన్ అండ్ కో బ్లూ మీడియా ద్వారా విషప్రచారం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అర్హులైన ఏ ఒక్కరి పెన్షన్ తొలగించలేదు. సదరన్ సర్టిఫికేట్ల పరిశీలన మాత్రమే జరుగుతోందని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇస్తున్నామని చెప్పారు. దివ్యాంగుల పెన్షన్ 3,000 రూపాయల నుంచి 6,000 రూపాయలకు పెంచిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుదే. పెన్షన్ కోసం జగన్ ప్రభుత్వం గత 5 ఏళ్లలో 84,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన 18 మాసాల్లో 50,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని మంత్రి పేర్కొన్నారు. దివ్యాంగులకు సీఎం చంద్రబాబు 7 వరాలు ప్రకటించడంతో వారంతా రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. అది చూసి వారవలేకనే జగన్ అండ్ కో దివ్యాంగుల పెన్షన్లపై విషప్రచారం చేస్తున్నారు. పెన్షన్ల పెంపుపై నాడు మాట తప్పి దివ్యాంగులను సైతం మోసం చేసిన గనుడు జగన్ రెడ్డి. వైసీపీ హయాంలో అర్హులను పక్కన పెట్టి అనర్హులకు ఫేక్ సర్టిఫికేట్లతో పెన్షన్లు ఇచ్చి ప్రభుత్వ సొమ్ము దిగమింగారు. తప్పుడు రాతలు, అసత్య ప్రచారాలతో దుష్ప్రచారం చేస్తున్న వైసీపీ నీలి మీడియాని ప్రజలు చేర్చుకేస్తున్నారని మండిపడ్డారు మంత్రి బాల వీరాంజనేయ స్వామి. దొంగ సర్టిఫికేట్లతో ఆనాడు ఉన్న వాలంటీర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని కొంతమంది వాలంటీర్లు దివ్యాంగులు కాని వాళ్ళకు కూడా దివ్యాంగ పెన్షన్లు ఇప్పించి దాంట్లో కమిషన్లు నొక్కేసిన పరిస్థితి చూసాం. కూటమి ప్రభుత్వం వచ్చినాక అలాంటి వాటిని ప్రక్షాళన చేసి అర్హులైన దివ్యాంగులకు మాత్రమే పెన్షన్ ఇవ్వాలన్న లక్ష్యంతో ప్రక్షాళన చేసుకుంటూ వస్తూ ఉంటే వాళ్ళ మందికి లబ్ధి చేకూరడం లేదు, అనర్హులకు కూడా పెన్షన్లు ఇప్పించడం లేదంటూ కడుపు మంటతో నీలి మీడియా కూలీ రాతలు చూస్తే అసహ్యం వేస్తూ ఉందంటున్నారు ప్రజలు. అర్హులైన ప్రతి దివ్యాంగుడికి పెన్షన్ అందుతున్న పరిస్థితి నేడు ఉంది. 3,000 రూపాయల నుంచి 6,000 రూపాయల పెన్షన్ పెంచిన ఘనత చంద్రబాబు నాయుడు గారిదే. అసలైన దివ్యాంగులకు కూడా పెన్షన్లు ఎగ్గొట్టి తన తాబేదారులకు పెన్షన్లు ఇప్పించుకున్న గనుడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ కూలి మీడియాని, నీలి మీడియాని అడ్డం పెట్టుకుని విష ప్రచారం చేయడం దారుణం, సిగ్గుచేటు.